నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. శనివారం రోజు మనకి గద్దర్ అవార్డ్ ఫంక్షన్ అనేది జరిగింది. బట్ గద్దర్ అవార్డ్ ఫంక్షన్ అనేది చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఉండిపోయింది. గద్దర్ అవార్డ్ ఫంక్షన్లోని సినీ ఇండస్ట్రీ పెద్దలైన చిరంజీవి గారు, నాగార్జున గారు ఎందుకు రాలేదు అనే ఒక డౌట్ అయితే వాళ్ళకి అలా ఉండిపోయింది. మరి ఈ అంశం పైన చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి ఈ అంశం పైన ఒకసారి చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి శనివారం రోజు అంటే జూన్ 14వ తారీఖున గద్దర్ అవార్డ్ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలామందికి అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ ఆయన చేతుల మీదుగా చాలామంది అవార్డ్స్ అనేవి అందుకున్నారు. కాకపోతే ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి మైండ్లో ఒకటి ఉండిపోయింది సార్. గద్దర్ అవార్డ్ ఫంక్షన్లో చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు సినీ పెద్దలు ఎవరు రాలేదు అని చెప్పేసి, అని ఓన్లీ బాలకృష్ణ గారే వచ్చారు అని చెప్పేసి అని ఒక మైండ్లో అయితే అలా ఉండిపోయింది. మరి రాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటే? అంటే ప్రత్యేకంగా చిరంజీవి గారు, నాగార్జున గారు అనటం కరెక్ట్ కాదు, కానీ పెద్ద హీరోలు కానీ సినిమా పెద్దలందరూ కూడా సినీ పెద్దలు ఇప్పుడు నిర్మాతలు కూడా అల్లు అరవింద్ గారు, లేకపోతే సురేష్ బాబు గారు, ఇట్లా పెద్ద పెద్దలు నిర్మాతలు ఎవరైతే దిగ్గజాలనుకుంటారో వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా ఒక చిరంజీవి గారనే కాదు, చిరంజీవి గారు విదేశాల్లో షూటింగ్ అంటున్నారు. ఆ షూటింగ్లో ఉండటం వల్ల రాలేదనే మాట వచ్చింది. కానీ నాగార్జున గారు అయితే ఉన్నారు కదా, కుబేర మహేష్కి వచ్చారు ఆయన. నాగార్జున గారు వచ్చి ఉండొచ్చు, వెంకటేష్ గారు వచ్చి ఉండొచ్చు. మరి వెంకటేష్ గారు కూడా రాలా. అది ఒక పెద్ద లోటుగా చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీ అంతా తెలంగాణలో ఉంది. తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ పేరుతో అవార్డు ఫంక్షన్ చేసినప్పుడు కంపల్సరీగా సినిమా రంగంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, పెద్ద తలకాయలు అందరూ ఖచ్చితంగా హాజరు కావాలి. అవార్డు వచ్చిన వాళ్ళే వెళ్ళాలి అనేది లేదు. దీనేముందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉండదు, రాంగుగా కొద్దిగా బయటికి వెళ్తే విషయాలు. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎన్టీ రామారావు గారు అవార్డు ఇచ్చారు కదా, అందుకే రాలేదని అనుకుంటారు. మళ్ళీ ఒక రకరకాల అపోహలు వచ్చేస్తాయి. బాలయ్యకి వచ్చినందుకు మిగతా వాళ్ళు రాలేదు అనేది వెళ్తుంది. అటు రాంగ్ మెసేజ్ వెళ్ళిపోద్ది జనంలోకి. ఖచ్చితంగా వెళ్ళాలి అసలు. పైగా ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఈ అవార్డులు చాలా కాలం తర్వాత, 14 ఏళ్ళ తర్వాత అవార్డుని పునరుద్ధరించి దీనికి ఒక గద్దర్ పేరు పెట్టి ఇంత గ్రాండ్గా ఈవెంట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ అవార్డులు ఎన్నైనా రావచ్చు, ప్రభుత్వ పరంగా అవార్డు వస్తే దానికి ఉన్న గుర్తింపు వేరు. అందువల్ల ఈ అవార్డుని ఇట్లా పునరుద్ధరించడం అనేది ఒక మంచి పరిణామం. చాలామందికి అవార్డులు వచ్చినాయి. ముఖ్యంగా బాలయ్య బాబు ఈ వేదికకి పెద్ద ఎసెట్ అని చెప్పాలి. అవును సార్. ఎందుకంటే ఆయన దాదాపు చాలాసేపు అయిపోయే వరకు బాలయ్య బాబు గారు, మల్లుబట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు చివరి వరకు ఉన్నారు కూడా. కాకపోతే వీళ్ళు రాకపోవడం, పెద్ద తలకాయ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, అవార్డులు అందుకునే వారు కూడా కొంతమంది రాల, అది పెద్ద లోటు. దాని మీదే దిల్ రాజు గారు మసూడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అసంతృప్తి వ్యక్తం చేశారు కొంత. అది పెద్ద లోపం. అవార్డు అందుకునే వాళ్ళు కంపల్సరీగా రావాలి. ఎందుకంటే ఆషామాషి అవార్డులు కాదు కదా, గవర్నమెంట్ అవార్డు అంటే ఆషామాషి అవార్డులు కాదు, కంపల్సరీగా రావాలి. అదమ్మా. ఓకే సార్, సినీ పెద్దలు కొంతమంది రాకపోవడానికి ఏమైనా బలమైన కారణాలు లాంటివి ఉన్నాయంటారా? అంటే గవర్నమెంట్ నుంచి ఇన్విటేషన్ వెళ్ళలేదంటారా, లేక ఇన్విటేషన్ పరంగా కొంత లోపం జరిగింది. లేట్గా ఇన్విటేషన్ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఇంత గ్రాండ్గా ఈవెంట్ జరగబోతుందని ముందే ప్రకటించారు. లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా మందికి ఆహ్వాన పత్రాలు అందలా. అది ఎందుకు అందలేదు మరి అనేది తెలియదు. కానీ కారు పాస్ కావాలి, ఆహ్వాన పత్రం కావాలి, ఈ రెండు ఉంటేనే కదా లోపలికి గెలువ చేసేది. అది శనివారం ఫంక్షన్ జరుగుతుందంటే శుక్రవారం నైట్ కొంతమందికి వెళ్ళినాయి, కొంతమందికి అయితే ఆ రోజు మార్నింగ్ కూడా వెళ్ళినాయి అని చెప్తున్నారు. అంత డిలే అవ్వాల్సిన అవసరం లేదు. 4 రోజులు ముందే ఇచ్చేస్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మనం వెళ్ళాలే వద్దా అనే దాని మీద డౌట్లు. కొంతమంది వేరే ప్రోగ్రామ్కి వెళ్ళిపోతారు, వేరే ప్రోగ్రామ్, పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళిపోతారు. అది ఒకటి లోపం జరిగింది, రాకపోవడం తప్పు. ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఇలాంటి అవార్డులు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పరంగా, ఛాంబర్ పరంగా సినిమా షూటింగ్కి వాటికి సెలవు ప్రకటించడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే కనీసం మార్నింగ్ షూటింగ్ పెట్టుకోండి, ఈవినింగ్ మాత్రం సెలవు ప్రకటించేస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతారు, విధిగా అటెండ్ అవుతారు. అలానే చేయాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరిగేది ఫంక్షనే కాబట్టి వాళ్ళు 14 ఏళ్ళ తర్వాత రిపీట్ చేసిన పునరుద్ధరించారు ఈ అవార్డులని. అలాంటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే ఈ అవార్డులు, గద్దర్ అవార్డులు ఫంక్షన్ జరుగుతుందో ఆ రోజు ఇండస్ట్రీ పరంగా ఒక సెలవు ప్రకటిస్తే ఖచ్చితంగా విధిగా అందరూ హాజరవడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఆ ఒక పూట అన్నా సరే, సాయంత్రం పూట మధ్యాహ్నం 2 గంటలని షూటింగ్లు ఉండవని చెప్పిస్తే హ్యాపీగా అవార్డు అందుకునే వాళ్ళు వచ్చేస్తారు. అదొకటి చేయాలమ్మా. సార్, బాలకృష్ణ గారు వచ్చేసి అవార్డు ఫంక్షన్లోనే అంటే ప్రసంగం ఇచ్చారు. మరి ఆయన మాట్లాడిందని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా చెప్పాలంటే చాలా పక్కాగా బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్పాలి. ఎందుకంటే ఆయన
ముఖ్యంగా కళా ప్రత్యేకత ఏంటి అనేది ఆమె చెప్పారు. అదే మాటలు రేవంత్ రెడ్డి గారి ద్వారా చెప్పించారు ఒకటి. ఇంకోటి గద్దర్ యొక్క ఇంపార్టెన్స్ని ఆయన మాటల్లో అన్ని విధాలుగాను ఆయన అన్ని కోణాల్లో తన ప్రసంగం సాగింది. అంటే గద్దర్ పేరుతో గద్దర్ అవార్డుకు ఉన్న ప్రత్యేకత, గద్దర్ గారికి ఉన్న ప్రత్యేకత, ఈ విషయాలను చెప్పడము, లాస్ట్లో మరి జై తెలంగాణ అంటూ ముగించడము, అలాగే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం మల్లు భట్టి విక్రమార్క గారితో. అదేంటి తెలంగాణ గవర్నమెంట్ దాంట్లో బాలయ్య ఇవ్వటం ఏంటి అంటారు. బాలయ్యని అక్కడ ఇండస్ట్రీ పెద్దగా చూడాల్సింది తప్పితే ఆయన శాసనసభ్యుడు, ఏపీ శాసనసభ్యుడు కదా అనే కోణంలో చూడకూడదు. ఇక్కడ ఏంటంటే నేను సినిమా నటుడిగా, సినిమా పెద్దగానే అక్కడ ఒక ఇండస్ట్రీ తరఫున పార్టిసిపేట్ చేసేదని చెప్పాలి. అలాగే దిల్రాజు, ఎఫ్డీసీ చైర్మన్గా దిల్రాజు గారు ఉన్నారు, ఎండీ కూడా, ఎఫ్డీసీ ఎండీ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఉండి వీళ్ళు కొనసాగించారు. కానీ అవార్డు గవర్నమెంట్ పరంగా ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా జరిగింది. ఒక ఆహ్వాన పత్రాల విషయంలోనే లోపం కానీ అది. తర్వాత అల్లు అర్జున్ కూడా తన ప్రసంగంలో సినిమా డైలాగ్ చెప్తాను పర్మిషన్ అడిగి చెప్పాడు. అవును, పర్మిషన్ తీసుకొని మరి చెప్పాడు. రప్ప అంటూ చెప్పాడు. మరి రావటమే గతంలో గ్యాప్ పెరిగింది అనుకున్నారు. పుష్ప 2 సినిమా టైంలో ఈవెన్ అక్కడ థియేటర్ దగ్గర, సంజయ్ థియేటర్ దగ్గర ఇష్యూస్ రావడము, ఈయన అరెస్ట్ పరిస్థితులు రావడం కానీ జరిగింది. ఆ తర్వాత మరి రేవంత్ రెడ్డి గారితో ఎంత సాన్నిహిత్యం ఉందనడానికి ఉదాహరణ. అంత గ్యాప్ వచ్చినా కానీ ఒక ఇతనికి ఆలింగనం చేసుకోవడం కానీ, రేవంత్ రెడ్డి గారిని మరి అవార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ బాగా జరిగినాయి అల్లు అర్జున్ విషయంలో కూడా. మరి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఆ షీల్డ్ తీసుకోవడంలో కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ అంటే ఆయన మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు. తన ప్రసంగం అయిపోయి ప్రసంగించేటప్పుడు అవన్నీ వేరే వాళ్ళకి చేతికిచ్చారు కాబట్టి మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఇచ్చేదాన్ని మర్చిపోవడంతో ఆ స్పీడ్లో ఇలా లాక్కోవడం వల్ల అది కొంత రెక్లెస్గా వెళ్ళినట్టుగా ట్రోలర్స్ చేస్తున్నారు. కానీ జనరల్గా అయితే కొంత తన దూకుడుతనం అది ఉంది తనకి. అదేంటంటే అది స్వతహాగా వచ్చిన బిహేవియర్, కావాలని చేసింది కాదు. ఆ దూకుడుతనం ఇది వల్ల అట్లా కావాలని లాక్కొని వెళ్ళిపోవడం కానీ వేరేగా ఏమీ కాదు. అది కూడా అలా అర్థం చేసుకోవాలి అంతే. తన బిహేవియర్ అంతే అని అర్థం చేసుకోవాలి తప్పితే అది నిర్లక్ష్యంగా అది లాక్కున్నాడు లేకపోతే ఇంకోటి అనేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓకే సార్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ అవార్డ్ ఫంక్షన్ మీకేమనిపించింది సార్? చెప్పాలంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు ప్రక్రియ సక్సెస్ అయ్యింది. ఇదే తరహాలో ఏపీలో కూడా చేసుకుంటే, ఎందుకంటే ఇండస్ట్రీ తెలుగు సినిమా పరిశ్రమ కాబట్టి ఇంత గ్రాండ్గా ఏపీలో చేయటం, ఏపీలో కూడా ఇక్కడ ఉన్న లోపాలు ఏమైనా జరగకుండా, రిపీట్ కాకుండా పెద్ద హీరోలందరూ కూడా అటెండ్ అవ్వటం జరగాలి. ఇప్పుడు అమరావతిలో నంది అవార్డు కార్యక్రమం పెడితే మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ పరంగా అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి, సక్సెస్ చేయాలి. అంతేగాని అవార్డు వచ్చిన వాళ్ళు కూడా అవార్డు అందుకున్న వాళ్ళకి వెళ్ళకపోతే ఈసారి నుంచి రూల్స్ మార్చుకోవాలి. వాళ్ళు ఎవరైతే అవార్డు ప్రకటించినప్పుడు తీసుకోరో వాళ్ళకి అవార్డు క్యాన్సిల్ అనేది పెడితే తప్ప వీళ్ళు మారరు. ప్రైవేట్ అవార్డు కంటే వీళ్ళు గైరవుతారో అది మామూలే. గవర్నమెంట్ అవార్డ్స్ని అది చాలా అవార్డులు ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు, ఇస్తేనే తీసుకోవడానికి రారు. అది తప్పు కదా. అది దిల్రాజు గారు అందుకని నా మాట అన్నారు. ఆయన మాటలు తప్పేం లేదు. రేపు ఏపీలో నంది అవార్డు పెట్టినా కానీ అది రిపీట్ కాకుండా చూడాలి. అదమ్మా. ఓకే సార్, అవార్డ్ ఫంక్షన్స్కి సినీ పెద్దల్లో కొంతమంది రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.